ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వనపర్తి జిల్లా కొత్తకోట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో పాము కలకలం రేపింది. నిన్న రాత్రి 10వ తరగతి విద్యార్థి మహేందర్ ను పాము కాటేసింది. విద్యార్థి పాము కాటుకు గురైన హాస్టల్ వార్డెన్ స్పందించలేదు. దాంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. వైద్యం నిమిత్తం మహేందర్ ను ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లా కొత్తకోట సాంఘిక సంక్షేమ వసతి గృహంలో పాము కలకలం రేపింది. నిన్న రాత్రి 10వ తరగతి విద్యార్థి మహేందర్ ను పాము కాటేసింది. విద్యార్థి పాము కాటుకు గురైన హాస్టల్ వార్డెన్ మాత్రం స్పందించలేదు. దాంతో విద్యార్థి పరిస్థితి విషమంగా మారింది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. వైద్య నిమిత్తం మహేందర్ ను ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. శోభ, వనపర్తి జిల్లా కొత్తకోట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. అయితే ఒక విద్యార్థికి రాత్రి 10 గంటల సమయంలో పాము కాటు వేయగా సాంఘిక సంక్షేమ అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో పరిస్థితి విషమించిన పిల్లని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే రాత్రి 10 గంటల సమయంలో పాము మహేందర్ అనే విద్యార్థిని 10 గంటల సమయం పాము కాటు వేసింది. అయితే రాత్రి సమాచారం ఏదైతే పాఠశాల ప్యూన్ ఉంటాడో అతడు వార్డెన్ కు సమాచారం అతను నిర్లక్ష్యం వహించి అక్కడే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పడుకోబెట్టారు. అయితే ఉదయం తెల్లవారుజామున పరిస్థితి విషమించడంతో హుటాహుటిన హాస్టల్ ప్యూను ఎంబడి పంపించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పుడు కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోకపోవడం, తర్వాత బాలుని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకపోవడంతో పరిస్థితి విషమించింది. అక్కడే ఉన్న ప్యూను తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే ప్రిన్సిపాల్ దయాకర్ ఉన్నారో అతని నిర్లక్ష్యం వల్లే విద్యార్థి పరిస్థితి విషమించిందంటూ అతను ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారంటూ వాళ్ళు హాస్పిటల్ ముందు ఆందోళన అయితే చేస్తున్నారు. ఈ వెంటనే ఏదైతే హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకొని అతను సస్పెండ్ చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. శోభ. ఓకే, థ్యాంక్ యూ ప్రదీప్.